మనకి ఇప్పుడు మేమొచ్చేసరికి పటాయా సిటీలో ఉన్నాము. లాంగ్ బీచ్ హోటల్ ఇది. లాంగ్ బీచ్ రిసార్ట్. మనకి చుట్టుపక్కల అంటే లైక్ ఇక్కడ ఏం చూసినా గూడా చాలా క్లియర్‌గా, నీట్‌గా ఉంది. రీజన్ ఏంటంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఎక్సలెంట్ స్టేజ్‌లో ఉంది. సో, ఇది పటాయా అనేది చాలా పెద్ద సిటీ. మరి ఇంత పెద్ద సిటీలో గూడా ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ ఐలాండ్ ఏదైతే ఉందో కోరల్ ఐలాండ్ అంటారు. దాదాపు ఇక్కడ నుంచి ఒక 15-20 కిలోమీటర్స్ దూరంలో ఉంటది. ఇంత దూరం ఉండే ఐలాండ్స్ గూడా ఇంత నీట్‌గా కనిపిస్తున్నాయంటే కారణం ఒకటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్, పొల్యూషన్. అండ్ ఇంకోటి మేము లాస్ట్ 2 డేస్ అంతకుముందు ఒక 4 ఇయర్స్ బ్యాక్ గూడా వచ్చాము ఇక్కడ బ్యాంకాక్‌కి. సో, 4 ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు ఏదైతే ఉందో సేమ్ అదే ఎన్విరాన్మెంట్, అదే విధంగా ఎటువంటి పొల్యూషన్ లేకుండా నీట్‌గా ఉంది. అండ్ దాంతో పాటు నాయిస్ పొల్యూషన్ అయితే జీరో నిల్ అని చెప్పొచ్చు. పక్షుల సౌండ్స్, నేచర్ సౌండ్స్ తప్పితే, అలల శబ్దాలు తప్పితే ఏమీ లేవు. సో, మరి ఒక్కరు గూడా అన్‌వాంటెడ్‌గా హార్న్ కొట్టరు. ప్రాణాల మీదకొచ్చేటప్పుడు తప్పితే హార్న్ ఒక్కసారి గూడా హాంక్ చేయరు. మేబీ మనం ఒక ప్లేస్‌కెళ్ళినప్పుడు కొన్ని మనము నేర్చుకోవాలి. సో, ఈ ప్లేస్‌కొచ్చిన తర్వాత నేను తెలుసుకున్న విషయాలు ఎయిర్ పొల్యూషన్ అనేది మన యొక్క ఫిజికల్ హెల్త్‌ని, మెంటల్ హెల్త్‌ని గూడా చాలా డిటర్మిన్ చేస్తది. అదేవిధంగా నాయిస్ పొల్యూషన్ గూడా మన ప్రశాంతతని, పీస్ ఆఫ్ మైండ్‌ని చాలా వరకు ఇంపాక్ట్ చేస్తది. ఓకే. సో, డూ నాట్ హాంక్ అన్‌లెస్ ఇట్ ఈస్ వెరీ నెసెసరీ.